గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు ముఖ్యమైన వార్తల వెనకాల విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రస్తుతం హస్తినికి చేరింది. నిన్నంతా కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. అక్కడ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో వాళ్ళు సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు. పొత్తులపైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. బీజేపీ కూడా అటు టీడీపీతో కలిసి నడవబోతుంది ఆంధ్రప్రదేశ్లో. అట్లనే ఎన్డీఏలో చేరికకు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమ్మతం తెలిపినట్టుగా తెలుస్తుంది. ఈరోజు ముఖ్యమైన పేపర్లలో ఏం వార్తలు ఇచ్చారో చూద్దాం. ముందుగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సంబంధించిన వార్తను ముఖ్యమైన బ్యానర్ ఐటమ్గా రాశారు. అక్క చెల్లెమ్మల్ని మర్చిపోయావా అంటూ మహిళల నైపుణ్య శిక్షణలో వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కలతప్పిన మహిళా ప్రాంగణాలు, పేదరికంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు ఉన్నారంటూ ఒక వార్తనిచ్చారు. వాస్తవానికి అటు మహిళా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. అందులో వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ పైన శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ప్రాంగణాలన్నీ కూడా పనికి రాకుండా పోయాయి, పని లేకుండా పోయాయి. అక్కడ మహిళలకు నైపుణ్య అభివృద్ధి కోసం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. నోరు తెరిస్తే నా చెల్లెలు, నా అక్కలు, నా చెల్లెమ్మలు అంటారు. కానీ వాస్తవానికి అక్కడ మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్యాయం జరుగుతుంది అంటూ వార్తా కథనాన్ని ఇచ్చారు. నా అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలంటూ ప్రతిపక్ష నేతగా ప్రవచనాలు వల్లించిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన ఎదుగుదల మీదనే దృష్టి పెట్టాడు. అక్క చెల్లెమ్మల సంగతి మర్చారు. రాష్ట్రంలో మహిళా ప్రాంగణాలు ఉంటాయి, అక్కడ వారికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలనే సంగతి ఆయనకు తెలియదేమో, లేకుంటే తెలియనట్టు నటిస్తున్నారేమో. గత 5 ఏళ్లలో వాటినన్నింటినీ కూడా గాలికి వదిలేశారనే వార్తనిచ్చారు. కడప జిల్లాలో శిథిలావస్థకు చేరుకున్న మహిళా ప్రాంగణం భవనాన్ని ఫోటో కూడా మనం చూడవచ్చు. ఆయన సొంత జిల్లాలోనే ఈ మాదిరిగా పరిస్థితి ఉంది. మహిళలకు వాళ్ళు చేసే పనుల్లో నైపుణ్య శిక్షణ ఇప్పించి వాళ్ళని ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయడానికి ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటైన ఈ మహిళా ప్రాంగణాలన్నీ కూడా నిరుపయోగంగా మారిపోయాయనే వార్తను ఇచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఏమీ చేయడం లేదనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక అటు ఢిల్లీలో అమిత్ షా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అమిత్ షాతో భేటీ అయ్యారు. దానికి సంబంధించిన వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖరారైంది, సీట్ల సర్దుబాటు కూడా జరిగింది. కానీ బీజేపీతో కలిసి వెళ్ళాలని అటు ఎన్డీఏలో చేరడానికి సూత్రప్రాయంగా చంద్రబాబు నాయుడు అంగీకరించారు. అయితే ఎన్ని సీట్లలో అసెంబ్లీ సీట్లు ఎన్ని కేటాయించాలి, పార్లమెంటు సీట్లు ఎన్ని కేటాయించాలి అనే దానిపైన ఇంకా ఒక కొలిక్కి రాలేదు ఆ చర్చలు. ఈరోజు కూడా మరోసారి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఢిల్లీలోని బీజేపీ పెద్దలందరినీ కలుస్తారు. కలిసిన తర్వాత ఈరోజు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అర్ధరాత్రి వరకు వాళ్ళ మధ్య సమావేశం కొనసాగింది. అయితే 7 ఎంపీ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు బీజేపీ అడుగుతుంది. అయితే అన్నీ ఇస్తే వైసీపీకి అనవసరమైన లబ్ధి చేకూర్చిన వాళ్ళమైతే కేవలం గెలిచే సీట్లను మాత్రమే కోరండి, అవి ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా సమాచారం. కానీ ఖచ్చితంగా మాకు 7 ఎంపీ స్థానాలు, మీకు రాష్ట్రంలో గెలవడం ముఖ్యం, కేంద్రంలో అవసరం లేదు కాబట్టి అక్కడ ఎంపీ సీట్లలో మాకు ఇవ్వండి, రాష్ట్రంలో మీరు గెలవండి అంటూ సూచించినట్టుగా సమాచారం. దానిపైన చంద్రబాబు నాయుడు ఇంకా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దానికి సంబంధించిన ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక నిన్న ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో, సత్యసాయి జిల్లాలో నారా లోకేష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ శంఖారావం కార్యక్రమంలో మరోసారి వివేక హత్య ప్రస్తావన తీసుకొచ్చారు. హూ కిల్డ్ బాబాయ్ అంటూ ఆయన ప్రశ్నించారు. మరో 2 నెలల్లో వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి జైలుకు వెళ్ళక తప్పదు, ఆ హంతకుల్ని కొమ్ముగాస్తున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా శిక్ష పడుతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యానానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఈనాడు పత్రిక ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే నిన్న శంఖారావం సభలో అటు లోకేష్ చేసిన వ్యాఖ్యల్ని ముఖ్యమైన వ్యాఖ్యలుగా ప్రచురించింది. ప్రిజనరీకి విజన అంటూ లోకేష్ విమర్శించారు జగన్మోహన్ రెడ్డిని. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం, ఉత్తరాంధ్ర పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. విశాఖపట్నాన్ని రాజధానిగా అభివృద్ధి చేస్తాను, రాబోయే రోజుల్లో తాను విశాఖపట్నంలోనే నివసిస్తాను, అక్కడే తిరిగి మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను,
తనకు అభివృద్ధి పైన చాలా స్పష్టమైన విజన్ ఉంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ప్రిజనరీకి విజన్ ఉంటుందా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇది ప్రపంచంలో 8వ వింత, జగన్ చూపిన డిజైన్ కోడికత్తి గ్రాఫిక్ అంటూ అన్నారు. విశాఖలో బస్ షెల్టర్ కడితే గట్టి గాలికే కూలిపోయింది. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఒక్క రోజుల్లోనే ఎగిరిపోయింది. చిత్తూరుని పెద్దిరెడ్డి దోచేశారు. ఇప్పుడు సత్యసాయి జిల్లా పైన కన్నేశారు. గనులు ఇసుక మింగేస్తారు. అందరి జాతకాలు రెడ్ బుక్లో. మొదట జైలుకి వెళ్ళేది పెద్దిరెడ్డే. తల్లికి చెల్లికి న్యాయం చేయలేదు. ఈ సీఎం ప్రజలకేం చేస్తాడంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇప్పటికే అటు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి పెద్దిరెడ్డి పైన టీడీపీ నేతలు అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు. పార్టీలో అన్నీ తానే పెద్దిరెడ్డి వివరిస్తున్నారు. మైనింగ్ కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలలో వైసీపీ అక్రమాలకు పాల్పడుతుంది. వాటి వెనకాల అంతా కూడా పెద్దిరెడ్డి ఉన్నారంటూ ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న నారా లోకేష్ సత్యసాయి జిల్లాలో శంకరామ సభలో అటు నేరుగా పెద్దిరెడ్డిని, ఇటు జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేశారు. సొంత తల్లిని చెల్లిని గెంటేసిన వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తాడు, సొంత వాళ్ళకే న్యాయం చేసుకోలేని వ్యక్తి ప్రజలకు ఏం చేస్తాడంటూ ఆయన విమర్శలు చేశారు. ఇక కలిసి గెలుద్దామంటూ నిన్న చంద్రబాబు నాయుడు బీజేపీ అగ్రనేతల్ని కలిసిన వార్తను ఇచ్చారు. అటు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అమిత్ షాని కలిశారు. అమిత్ షాతో కలిసి అటు చర్చలు జరిపారు. అసెంబ్లీలో గెలవడమే మీకు ముఖ్యం, మాకు ఎక్కువ ఎంపీ సీట్లు ఇవ్వండి, 370 స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్నామంటూ అమిత్ షా, నడ్డా చంద్రబాబు నాయుడుతో ప్రతిపాదించారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం 4 ఎంపీ సీట్లు 6 అసెంబ్లీ సీట్లు అయితే మీరు పక్కాగా గెలుస్తారు, అక్కడ మాత్రం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నాను, అనవసరంగా ఎక్కువ సీట్లలో పోటీ చేసి మీరు ఓడిపోతే అది వైసీపీకి లాభం చేసిన వాళ్ళం అవుతామంటూ చంద్రబాబు నాయుడు మనసులో మాట చెప్పారు. ఎన్డీఏలో చేరడం పైన కూడా సముఖత వ్యక్తం చేశారనే వార్తనిచ్చారు. దీనిపైన ఇంకా కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మరోసారి బీజేపీ అగ్రనేతలతో భేటీ తర్వాత సీట్ల ఖరారు పైన క్లారిటీ వస్తుంది. అయితే ఏ సీట్లను బీజేపీకి కేటాయిస్తారు, గతంలో పొత్తు పెట్టుకున్న సమయంలో అటు తాడేపల్లిగూడెం, కైకలూరు లాంటి సీట్లలో, అటు విశాఖపట్నం వెస్ట్ తదితర సీట్లలో అక్కడ ఎమ్మెల్యేలు గెలిచారు, రాజమండ్రిలో గెలిచారు. తిరిగి ఆ సీట్లతో పాటు మరికొన్ని సీట్లు ఎక్కడెక్కడ అడుగుతారనేది ఇంకా ఆ సీట్లను ప్రకటించలేదు. మొన్న పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు జనసేన, టీడీపీ జనసేన కొన్ని సీట్లను కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థుల్ని ప్రకటించారు. కానీ బీజేపీ గతంలో గెలిచిన చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించలేదు. కాబట్టి గతంలో బీజేపీ గెలిచిన సీట్లతో పాటు మరికొన్ని అదనంగా ఇస్తారా, ఏమేమి అసెంబ్లీ స్థానాలు ఇస్తారు, ఏమేమి లోక్సభ స్థానాలు ఇస్తారా అనేది కూడా చూడాలి. ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. మరోపక్క నిన్న మరో వార్తను కూడా ఆంధ్రజ్యోతి ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థ పైన అటు ప్రతిపక్షాలన్నీ కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. వాలంటీర్లను యథేచ్ఛగా వాడేస్తున్నారు. ఇంటింటికి వాలంటీర్లు ప్రభుత్వానికి అటు ప్రజలకి మధ్య వారధిగా వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రజాకర్షక పథకాలను అటు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందజేసేందుకు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశామంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తూ వచ్చారు. కానీ ఇక్కడ చూసినట్లయితే వాలంటీర్లను పార్టీ కార్యకర్తల కన్నా దారుణంగా వాడేస్తున్నారంటూ ఆరోపణలు ఇస్తున్నారు. ఇటీవలనే వాలంటీర్లకు ఒక ప్రజలకు ఉద్దేశించి ఒక 2 పేజీల లేఖను జగన్మోహన్ రెడ్డి రాశారు. ఇంటింటికి తీసుకెళ్ళి ఆ లేఖను నేరుగా వాలంటీర్లే అందజేయాలంటూ చెప్పారు. దానిలో ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అంతా కూడా ఆ లేఖలో రాసినట్లుగా తెలుస్తుంది. మరోసారి దానికి సంబంధించిన వార్తనిచ్చారు. వైసీపీ జెండా పట్టుకొని ఆ వాలంటీర్ ఉన్న ఫోటోనిచ్చారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ జెండాతో వాలంటీర్ చిట్టుబాబు, వాలంటీర్లంతా మనవాళ్ళే అన్న మాటలను సీఎం జగన్ నిజం చేస్తున్నారు. ప్రభుత్వం పార్టీ మధ్య ఉన్న గీతను చెరిపేసి వాలంటీర్లను పూర్తి స్థాయిలో వైసీపీ కార్యకర్తలుగా వాడేస్తున్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు ఇస్తూ వాళ్ళని సొంత పార్టీ ప్రచారానికి వాడుకుంటున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు. జగన్ కోటేయాలని ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ఉన్నారు. అన్నీ కూడా వాళ్ళు కార్యకర్తల కన్నా ఎక్కువగా చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్న వీళ్ళు అటు పార్టీ ప్రచారానికి ఎందుకు చేయాలంటూ ఒక వార్తను ముఖ్యమైన వార్తగా ప్రచురించారు. ఇక మరో ముఖ్యమైన వార్త, అటు నిన్న షర్మిల చేసిన వ్యాఖ్యలను ముఖ్యమైన వార్తగా ప్రచురించారు. నిన్న
హోదా సాధన ప్రతిజ్ఞ సభను నిర్వహించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షురాలి హోదాలో షర్మిల అందులో పాల్గొన్నారు. అటు హోదా పైన ఏపీకి ఫ్యామిలీలో నాకు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడంటూ ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అభివృద్ధి అనేది జరగలేదు. హోదా పైన అటు అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అటు ఢిల్లీలో ఉన్న బీజేపీకి గులాముల్లా వ్యవహరిస్తూ ఉన్నాయన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం పెట్టేది ప్రత్యేక హోదా పైనేనంటూ గతంలో కూడా కాంగ్రెస్ నేతలందరూ కూడా చెప్పారు. నిన్న హోదా సాధన సభలో అటు హోదా పైన అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇటు ఇంట్లో కుటుంబంలో నాకు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడు. రాష్ట్రాన్ని మోసగించిన బీజేపీకి మద్దతు ఇస్తున్న జగన్ కూడా 420నే హోదా లేక 15 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. 10 పరిశ్రమలు కూడా రాలేదంటూ ఆమె ఉద్వేగంగా అక్కడ ప్రసంగించారు. ఆ వేదికపైనే కన్నీళ్లు పెట్టుకుంది. హోదాపైన ఏపీకి ఫ్యామిలీలో నాకు అన్న జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడంటూ ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి గురై ఆమె వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నది అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త సాక్షి పత్రికలో కనుక చూసినట్లయితే నిన్న అనకాపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఒక సమావేశాన్ని నిర్వహించారు. చేయూత పండుగ అంటూ అటు వైఎస్ఆర్ చేయూత అంటూ మహిళలకు సంబంధించిన ఒక పథకాన్ని నిన్న ఆయన ప్రవేశపెట్టారు. దానికి సంబంధించిన సభ జరిగింది. ఆ సభకు భారీ ఎత్తున మహిళలందరూ కూడా వచ్చారు. దానికి సంబంధించిన వార్త ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. మహిళా దినోత్సవం వేళ అక్క చెల్లెమ్మలకు సాయం అందించడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందంటూ ఆయన చేసిన ప్రసంగానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా సాక్షి పత్రిక ప్రచురించింది. ఇప్పుడు నేడు అటు డ్వాక్రా గ్రూప్ సంఘాలకు అన్నిటికీ కూడా రుణాలు ఇస్తున్నాం. ఆ రుణాల రికవరీలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ ఉంది. 99.83% రికవరీతో మన సంఘాలన్నీ కూడా దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అట్లనే ఆయన దత్తపుత్రుడు అని విమర్శించే సాక్షిపత్రిక మరోసారి అదే వార్తను రాసింది. చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు మేనిఫెస్టోతో మరోసారి మోసాలకు తయారు చేస్తున్నారు. 2014లో 8 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకుండా దారుణంగా మోసం చేశారు. ఉమెన్ ప్రొడక్షన్ ఫోర్స్ తెస్తామంటూ కాల్మనీ సెక్స్ రాకెట్స్ను తెచ్చారు. వారి పేరు చెప్తే మోసాలు, మన ప్రభుత్వాన్ని తలుచుకుంటే సంక్షేమాలు గుర్తొస్తాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ చేయూతతో దాదాపుగా 26,98,931 మంది లబ్ధిదారులకు 5,060.49 కోట్లు సాయం చేశారు. 4వ విడతను నిన్న సాయాన్ని ఆయన వాళ్ళ ఖాతాల్లో జమ చేశారు. నిన్న అనకాపల్లిలో సభ జరిగింది. దానిపైన అశేష జనవాహిని హాజరైంది. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. మహిళా దినోత్సవం కానుకగా వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులను విడుదల చేశారు. 5,000 కోట్లకు పైగా వాళ్ళ ఖాతాల్లో జమ చేశారు. దేశంలోనే నెంబర్ 1లో ఉంది. ఈ సంఘాలన్నీ కూడా పొదుపు సంఘాలన్నీ కూడా రికవరీలో దాదాపుగా 99.83% రికవరీతో దేశంలో మనమే నంబర్ 1గా ఉన్నామంటూ వార్తనిచ్చారు. ఇక దిశ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అటు వైసీపీలోకి ముద్రగడ రానున్నారు. నిన్న మిథున్ రెడ్డి తదితరులందరూ కూడా ఆయన నివాసానికి వెళ్ళారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ ఆయన రాజకీయంగా కొంత అనిశ్చితిలో ఉన్నట్లుగానే చెప్పాలి. జనసేన వైపు వెళ్ళాలనుకున్నారు, కానీ పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడంతో పవన్ కళ్యాణ్కి ఘాటు లేఖ రాశారు. గతంలో కొన్నాళ్ళు వైసీపీలో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు. ఇప్పుడు తిరిగి మరోసారి వైసీపీలో ఆయన చేరుతూ ఉన్నారు. ఇప్పుడు కాపు సామాజిక వర్గం అంతా కూడా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు లేఖ రాశారు. భవిష్యత్తులో నా అవసరం మీకు పడకూడదు, మీరు ఎక్కడైతే అభ్యర్థులను ప్రకటిస్తున్నారో అక్కడ నా అవసరం పడకూడదని నేను కోరుకుంటున్నానంటూ వ్యంగ్యంగా ఒక లేఖను రాశారు. నిన్న ముద్రగడ నివాసానికి ఎంపీ మిథున్ రెడ్డితో పాటు ఇతర వైసీపీ నేతలందరూ కూడా వెళ్ళారు. ఆయన కుమారుడికి ఒక నామినేటెడ్ పదవి ఇస్తామంటూ ఆఫర్ చేశారు. క్రియాశీల రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన కోరారు. ఖచ్చితంగా త్వరలోనే జగన్ సమక్షంలోనే చేరతానంటూ ముద్రగడ పద్మనాభం తేల్చి చెప్పారు. ఇక మరో ముఖ్యమైన వార్త, అటు అంతా గజిబిజి అంటూ వార్తనిచ్చారు. టీడీపీ కూటమితో బీజేపీ పొత్తు పెట్టుకుంటే జగన్కు నిశ్చింత అనే వార్తనిచ్చారు. వాస్తవానికి కొంత టీడీపీలో కూడా ఈ రకమైన చర్చ జరుగుతుంది. టీడీపీ జనసేన పొత్తు వరకు ఓకే, కానీ బీజేపీతో కనుక పొత్తు పెట్టుకున్నట్లయితే ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు, దళితుల ఓట్లు కొంత దూరమయ్యే అవకాశం ఉన్నట్లుగా పార్టీలోనే అంతర్గత చర్చ జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి వార్త దిశాపత్రిక ఇచ్చింది. రాష్ట్రంలో ప్రధాన పక్షాల విన్యాసాలు సామాన్యుడికి ఊహకు అందడం లేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గురువారం అటు ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ బీజేపీ వాళ్ళతో సీట్లను
పంపకాల మీద చర్చలు జరుగుతున్నాయి. అటు పిసిసి అధ్యక్షురాలు షర్మిల వల్ల వైసీపీకి ఎలాంటి డోకా లేదు, అదే బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీ కూటమికి ప్రయోజనం ఉంటుంది అంటూ వార్తనిచ్చారు. ఇక్కడ ఇంకా వీళ్ళ పొత్తులపైన రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బీజేపీతో పొత్తు వల్ల అటు వైసీపీకి లబ్ధి చేకూరుతుందంటూ ఆ అర్థం వచ్చే కథనాన్ని ఇచ్చింది. ఇప్పటికే అటు షర్మిలతో వైసీపీకి పెద్దగా నష్టం ఉండదు అంటూ వార్తనిచ్చారు. కాషాయ పార్టీ ఒంటరిగా బరిలో నిలిస్తేనే కూటమికి మేలు జరుగుతుంది అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్త, దాదాపు 10 సంవత్సరాలుగా జైల్లోనే మగ్గుతూ ఉన్నారు. అటు నరేంద్ర మోడీ హత్యకి కుట్ర పన్నారు, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు చేస్తూ ఢిల్లీ జేఎన్యూ ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అప్పటి నుంచి కూడా ఆయన జైల్లోనే ఉన్నారు. ఆయన విడుదల కోసం ప్రజా సంఘాలన్నీ కూడా తీవ్రంగా పోరాటం చేశాయి, రకరకాల కోర్టులను ఆశ్రయించాయి. గతంలో ఒకసారి కోర్టు బెయిల్ ఇచ్చిన మళ్ళా సుప్రీంకోర్టు ఆ బెయిల్ రద్దు చేయడంతోనే ప్రొఫెసర్ సాయిబాబా ఆయన నిర్బంధంలోనే ఉండాల్సి వచ్చింది. ఆయన 90% అంగవైకల్యంతో ఆయన బాధపడుతూ ఉన్నారు. ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఆయన విడుదల చేయాలంటూ ఆయన భార్య పదే అటు ఆ పిటిషన్లు దాఖలు చేసింది. కానీ ఎప్పుడు కూడా పిటిషన్లను కోర్టు అంగీకరించలేదు. నిన్న కోర్టు ఆయనను నిర్దోషిగా తీర్పునివ్వడంతో ఆయన విడుదలయ్యారు. బాంబే హైకోర్టు ఆయన నిర్దోషిగా ప్రకటించింది. దాంతో నాగ్పూర్లోని సెంట్రల్ జైల్లో విడుదలయ్యారు. మొత్తం గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి 2017 నుంచి సాయిబాబా జైల్లోనే ఉన్నారు. అక్కడ ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఎట్టకేలకు నాగపూర్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ప్రజా సంఘాల వాళ్ళందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎట్టకేలకు నిర్బంధం నుంచి ప్రొఫెసర్ సాయిబాబా విడుదలయ్యారంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక వైసీపీలో గందరగోళం కొనసాగుతుంది. మొన్న అటు రాపాక జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే, గతంలో ఆయన గెలిచారు, తర్వాత వైసీపీలో చేరారు. ఇప్పుడు ఆయన అమలాపురం ఎంపీగా పోటీ చేస్తానంటూ అధిష్టానం ఖరారు చేయకముందే ప్రకటన చేయడంతో అక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ అనురాధ పరిస్థితి ఏంటి అంటూ చెప్తున్నారు. అసలు రాపాక ఎందుకు ఈ రకమైన ప్రకటన చేశారు అనే చర్చ కొనసాగుతుంది. అటు అమలాపురం ఎంపీ స్థానంలో గందరగోళం నెలకొనుంది. రాపాక ప్రకటనతో సిట్టింగ్ అనురాధ గందరగోళానికి గురయ్యారు. ఇది అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఆయన ఎలా ప్రకటించుకుంటారో ఆయనే ఇంతవరకు అధిష్టానం నిర్ణయం తీసుకోకుండా అంటూ ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్త, హోదా కోసం సింహాల్లో పోరాడదామంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలను ఇచ్చారు. నిన్న హోదా సాధన సభను అక్కడ ఆంధ్రప్రదేశ్లో నిర్వహించారు. పిసిసి అధ్యక్షురాలు ఆ సభలో కొంత భావోద్వేగంతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది తీవ్రంగా ప్రత్యేక హోదా రాకపోవడంతో. ప్రత్యేక హోదా సాధించడంలో అటు అధికార పక్షం ప్రతిపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వచ్చినట్లయితే మొట్టమొదటి సంతకం పెట్టేది ప్రత్యేక హోదాపై నేనంటూ చెప్పింది. ఇన్ని రోజులు వైసీపీ, టీడీపీ, బీజేపీ ఈ 10 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలను గొర్రెల్ని చేశాయి. హోదా కోసం సింహాల్లా పోరాడటం, మాట ఇచ్చి మడత పెట్టినోడు జగన్మోహన్ రెడ్డి అంటూ ఆమె నిన్న వ్యాఖ్యానించారు. మాట తప్పను మడమ తిప్పను అంటూ జగన్మోహన్ రెడ్డి పదే చెప్తూ వస్తారు. కానీ మాట ఇచ్చి మడత పెట్టేశాడు జగన్. ప్రత్యేక హోదా కోసం ఆంధ్రులందరినీ కూడా మిమ్మల్ని వెన్నుపోటు పొడిచాడు. ఆ ప్రత్యేక హోదా సాధనలో ఇంట్లో నన్ను వెన్నుపోటు పొడిచాడు అంటూ ఆమె భావోద్వేగంతో నిన్న ప్రసంగం చేశారు. మొత్తం మీద అటు హోరాహోరీగా సభలు, సమావేశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఢిల్లీ వేదికగా అటు బీజేపీ, జనసేన అధినేతలు బీజేపీతో పొత్తు ఖరారు విషయంలో అక్కడ బిజీగా గడుపుతున్నారు. నిన్నంతా కూడా అటు నారా లోకేష్ శంకారావం సభలు, అట్లనే హోదా సాధన సభలతో షర్మిల, అనకాపల్లిలో జగన్మోహన్ రెడ్డి వరుసగా సభలతో వాళ్ళందరూ కూడా చాలా బిజీగా గడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా హాట్గా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది.